ఫ్రెండ్స్, ప్రపంచం ఎంతో పెద్దది. ఇందులో వందలాది దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి తనకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, భాష, సాంప్రదాయాలు మరియు చరిత్ర ఉంటాయి. అందుకే చాలామందికి ప్రపంచాన్ని చూడాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఒకసారి మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు మీ దేశం గురించి చెప్పండి అని అడిగితే మన దేశం గురించి సరైన సమాధానం చెప్పలేకపోతే ఎలా ఉంటుంది? కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అందుకే మనం ప్రపంచాన్ని తెలుసుకునే ముందు మన సొంత దేశం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశం అనేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన దేశం. సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానం, భాషలు మరియు వైవిధ్యంతో ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. భారతదేశాన్ని చాలామంది వైవిధ్యాలలో ఐక్యత అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వేరు భాషలు మాట్లాడినా, వేరు సాంప్రదాయాలు పాటించినా చివరికి అందరూ ఒకే దేశానికి చెందిన వాళ్ళమనే భావనతో జీవిస్తారు. ఇది భారతదేశం ఒక గొప్పతనాన్ని చూపించే ముఖ్యమైన విషయం. ముందుగా భాషల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో భాషలు మాట్లాడబడుతున్నాయి. అయితే వాటిలో చాలా భాషలు మన భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంలో వందలాది భాషలు మరియు వేలాది మాండలికాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం 22 భాషలను అధికారికంగా గుర్తించారు. కానీ వాస్తవానికి దేశంలో మాట్లాడే భాషల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళితే భాష మారుతుంది, ఆహారం మారుతుంది, సంస్కృతి కూడా మారుతుంది. అయినప్పటికీ అందరూ భారతీయులు గర్వంగా జీవిస్తున్నారు. ఇది ప్రపంచంలో చాలా అరుదైన విషయం. ఇక భారతదేశం గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి తప్పక చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమే. కోట్లాది ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచంలో చాలా పెద్ద ప్రక్రియగా పరిగణించబడుతుంది. భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కూడా ఉంది. ఈ రాజ్యాంగం దేశ ప్రజల హక్కులను రక్షించడానికి మరియు దేశ పరిపాలన సక్రమంగా జరిగేందుకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఇవ్వాలని ఈ రాజ్యాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక జనాభా విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఒకటి. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం నిర్వహించడం చాలా పెద్ద సవాలు. అయినప్పటికీ భారతదేశం తన వ్యవస్థల ద్వారా ఈ బాధ్యతను నిర్వహిస్తుంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో రవాణా వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అందుకే భారతీయ రైల్వే దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలోనే ప్రయాణిస్తారు. రైల్వే వ్యవస్థ దేశంలోని వేరువేరు ప్రాంతాలను ఒకదానికొకటి కలుపుతుంది. ఇది కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది. ఇక క్రీడల గురించి మాట్లాడితే భారతదేశంలో క్రికెట్ అనేది ఒక క్రీడ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం కూడా. మ్యాచ్ జరిగినప్పుడు కోట్లాది మంది టీవీల ముందు కూర్చుని మ్యాచ్ను ఆస్వాదిస్తారు. భారత జట్టు గెలిచినప్పుడు దేశమంతా పండగ వాతావరణం ఉంటుంది. కానీ క్రికెట్ మాత్రమే కాదు, కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్, కుస్తీ వంటి క్రీడల్లో భారతదేశం ప్రపంచ స్థాయిలో మంచి విషయాలు సాధించింది. ముఖ్యంగా కబడ్డీ విషయంలో భారత్ ప్రపంచానికి ఒక శక్తిగా నిలిచింది. ఇక క్రికెట్ స్టేడియం గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా భారతదేశంలోనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం ఒకేసారి 1,00,000 మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో నిర్మించబడింది. ఇక భారతదేశం గురించి మాట్లాడితే ఆహారం గురించి తప్పకుండా చెప్పాలి. భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ప్రతి రాష్ట్రానికి తనకంటూ ప్రత్యేకమైన వంటకాలు కూడా ఉంటాయి. పంజాబ్లోని పన్నీర్ వంటకాలు, దక్షిణ భారతదేశంలో ఇడ్లీ మరియు దోశ, గుజరాత్లోని డోక్లా, బెంగళూరులోని మిఠాయి, ఇలా ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైన రుచులతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే పర్యాటకులు కూడా భారతీయ వంటకాల రుచిని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశంలో చాలా మంది ప్రజలు శాకాహారాన్ని అనుసరిస్తారు. ఇది కేవలం ఆహారపు అలవాటు మాత్రమే కాదు, ఒక జీవన విధానాన్ని కూడా కొనసాగుతుంది. చాలా కుటుంబాలు తరతరాలుగా శాకాహారాన్ని పాటిస్తున్నారు. ఇక విద్య గురించి మాట్లాడితే భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలోనే భారతదేశం విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. తక్షశిల మరియు నలంద వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షించేవి. ఆ కాలంలోనే గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం మరియు తత్వశాస్త్రం వంటి అనేక రంగాల్లో భారతదేశం గొప్ప పురోగతిని సాధించింది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల కూడా భారతదేశంలోనే ఉంది. లక్నో నగరంలోని ఒక పాఠశాలలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది ప్రపంచ రికార్డులలో కూడా నమోదు చేయబడింది. ఇది భారతదేశం విద్యపై ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది. ఇక పోస్టల్ వ్యవస్థ గురించి మాట్లాడితే ప్రపంచంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం కూడా భారతదేశమే. దేశవ్యాప్తంగా లక్షలాది పోస్ట్ ఆఫీసులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. పోస్ట్ ఆఫీసులు కేవలం లేఖను పంపడానికే కాదు,
బ్యాంకింగ్ సేవలు, మనీ ట్రాన్స్ఫర్ మరియు ఇతర ప్రభుత్వ సేవలు కూడా అందిస్తున్నాయి. ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే భారతదేశంలో నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇది జమ్మూ మరియు కాశ్మీర్లోని దాల్ సరస్సులో ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమైన పోస్ట్ ఆఫీసులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇలా చూస్తే భారతదేశం అనేది కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ఇది సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం మరియు వైవిధ్యాలతో నిండిన గొప్ప నాగరికత. భాషలలో వైవిధ్యం, ఆహారంలో వైవిధ్యం, సాంప్రదాయాల్లో వైవిధ్యం, ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకమైన దేశంగా నిలబెడుతున్నాయి. అందుకే ప్రతి భారతీయుడు తన దేశం గురించి తెలుసుకోవడం గర్వంగా భావించాలి. ఎందుకంటే మనం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన మరియు గొప్ప దేశాలలో ఒకటైన భారతదేశానికి చెందిన వాళ్ళం. ఇదే మన భారతదేశం యొక్క ప్రత్యేకత. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో జై భారత్ అని రాయండి.